నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు బండ్ల గణేష్ గారు అంటే ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారికి డైహార్డ్ ఫ్యాన్. ఒకప్పుడు అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్కెడ్యూల్స్ అంతా లేకపోతే ఆయన కార్యాచరణ అంతా త్రివిక్రమ్ గారే చూసుకుంటున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బండ్ల గణేష్ గారికి త్రివిక్రమ్ గారికి ఎక్కడో పడింది, ఎక్కడో చెడింది, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు కాబట్టి ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు అనే కొన్ని వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గారిని చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ఇండైరెక్ట్ వ్యాఖ్యలు చేశారు. త్రివిక్రమ్తో ఉన్నట్లయితే భార్యాభర్తలు విడిపోతారు అని రకరకాలుగా. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇక్కడ బండ్ల గణేష్ అనే ఒక అపర మేధావి అండి, చిన్నాడు కాదు. ఆయన చాలా హాస్యం, అంటే అందరూ పొట్టచెక్కలయ్యేలా నవ్వే నవ్వులో ఒక ఆటం బాంబులు, లక్ష్మీ బాంబులు, ఇలాంటి కడప బాంబులు పేలుస్తుంటాడన్నమాట. ఆ బాంబు పేలేసరికి కొంతమంది కాలం చేస్తారు, అంటే ప్రాణాలే కోల్పోతారు. అంత ప్రమాదకరమైన బాంబుల్ని పేలుస్తాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఈయనకి ఎక్కడొచ్చిందంటే ఒక వేదిక మీద బండ్ల గణేష్ మాట్లాడతారంటే, బహుశా ఇది భీమలా నాయక్ ఏదో ఆ వేదిక మీద బండ్ల గణేష్ మాట్లాడతారంటే ఆ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఎవరు, త్రివిక్రమ్ శ్రీనివాస్. మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అప్పటికి మన పవన్ కళ్యాణ్ కూడా చిక్కాగా ఉన్నాడు. అనుకోకుండా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ టిక్కెట్ల ధర తగ్గించడం, చాలా చికాకుల్లో ఉన్నారు. అక్కడ ఆ వేదిక మీద వేడుక కూడా అంత అనుకున్నట్టుగా సజావుగా జరగటం లేదు. అప్పుడు మాట్లాడుతుంటే వద్దు బండ్ల గణేష్ నెక్స్ట్ మాట్లాడిద్దామని అన్నాడు. ఆ మాట జరిగింది అది. ఇంకా అక్కడి నుంచి నా ప్రతీకారం చెలరేగిపోయి నేను పవన్ కళ్యాణ్కి ఒక వీర భక్తుడిని కదా, ఆంజనేయ స్వామి లాంటి భక్తుడిని కదా, నన్ను వద్దంటాడా వీడెవడో మధ్యవర్తి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాడన్నమాట. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య బంధం ఎలాంటిదంటే మన పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ ఒకసారి మీటింగ్లో మాట్లాడుతూ, నేను మా ఇంట్లో వాళ్ళకంటే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారికి ఎక్కువ విలువిస్తాను, ఎందుకంటే వాళ్ళు చాలా నా జీవితంలో అత్యంత ఆప్తులైన స్నేహితులు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు నీకు అంత విలువ ఇవ్వలేదు కదా, నువ్వు ఇంద్రుడు చంద్రుడు అనుకోని పవన్ కళ్యాణ్కి దగ్గర అయ్యావు, కానీ పవన్ కళ్యాణ్ నీ దగ్గర రాలేదు. అరే బండ్ల గణేష్ నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే అడుగు తీసి అడుగేయలేను, నువ్వే నా కొన్నంత బలం అన్న మాట ఏమైనా పవన్ కళ్యాణ్ అన్నాడా? ఎప్పుడూ అనలేదు కదా. కానీ త్రివిక్రమ్ శ్రీనివాసు ఆయన లేకపోతే ఈయన ఉండలేడు. అంటే ఆలోచనలు పంచుకుంటాడు, తర్వాత కార్యాచరణలు పంచుకుంటాడు, భావజాలాన్ని పంచుకుంటాడు. అంత పెద్ద ఉద్యమం నడిపిస్తున్నట్టయితే ఎంత మేధస్సు కావాలి. ఆ మేధస్సుని షేర్ చేసేవాళ్ళు ఊరందరితో మాట్లాడరు కదమ్మా, ఎవరో ఒకరు అంటే మనసుకు నచ్చేవాళ్ళు. మన మనసుకు నచ్చేవాళ్ళు వాళ్ళ భావజాలంతో మనం ఏకీభవిస్తాం అనుకుంటే వాళ్ళతో మాట్లాడతారు. అలాంటి వ్యక్తి త్రివిక్రమ్ అన్నమాట. ఆయనతో మాట్లాడుతూ నువ్వు దీన్ని ఏమంటారంటే ఒక అసహ్యకరమైనటువంటి ప్రతిఘటన అన్నమాట. కేవలం ఏదో ఆయన పేరుని చెడగొట్టాలంటే ఇదే పద్ధతి, ఇది పద్ధతి కాదు కదా. ఎలక్షన్స్ దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు ఆయన నీకు ఇచ్చే ప్రోత్సాహం ఇలాగిస్తావా? నువ్వు నిజంగా నీకు పవన్ కళ్యాణ్ ఇంద్రుడు చంద్రుడు దేవుడు అయితే కనుక ఓసారి పవన్ కళ్యాణ్ అంటే ఏమిటో ఆయన్నే ఆలోచించుకోమని చెప్పదలుచుకున్నా నేను. రెండవది, ఎవరైనా నాట్ ఓన్లీ బండ్ల గణేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకెవరు కానీ ఇంట్లో భార్యల తాలూకు విషయాన్ని ప్రస్తావిస్తే మాత్రం నిజంగా వాళ్ళని దేంతో కొట్టాలో వాళ్ళే నిర్ణయించుకోవాలి, మనం చెప్పడం కాదు. ఇంట్లో భార్యలు ఏం చేశారండి, వీళ్ళు బయటికి వెళ్ళిపోయి వీళ్ళు రాజకీయాల్లో ఇంకేదో చలామణి చేసుకుంటారు, వెలగబెడతారు. ఇంట్లో భార్యలు ఏం చేశారు కనుక భార్యలు మాట్లాడతారేంటి, భార్యల గురించి మాట్లాడతారేంటి, వాళ్ళు ఏమన్నా వీళ్ళు లూస్ ఎత్తారా, వీళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారా,
అది తప్పు కదా మరి. అసలు ముందు ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఎలాగో బుద్ధి చెప్పాలి. ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏంటంటే ఇంట్లో ఉన్న భార్యలు ఏం చేశారండి? పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఎవరి మట్టుకు ఏం చేశారు? అసలు ప్రైవేట్ లైఫ్కి ఎందుకు వెళ్ళాలి? ఒక త్రివిక్రమ్ శ్రీనివాస లాంటి ఒక చదువుకున్న వ్యక్తి అయిన మంచి మంచి భావజాలం ఉన్నవాడు, కొంచెం ఏదో స్నేహితులంటే స్నేహం అంటే ఏదో వాళ్ళు ఇది స్నేహం అనుకున్నారు వాళ్ళిద్దరూ. ఆ నమ్ముకున్న స్నేహానికి కట్టుబడి ఉన్నారు. మధ్యలో వీడెందుకు? వీడికి ఏ విధంగా ప్రమేయం చెప్పండి? వీడికి ఏ విధంగా కనెక్షన్ ఉంది వాళ్ళతో? ఎందుకు అనవసరంగా మాటలు మాట్లాడాలి? ఈ మాటలు వాళ్ళిద్దరూ ఎదురు తిరిగినట్టయితే ఈయన ఎక్కడుంటాడు? పవన్ కళ్యాణ్ ఎదురు తిరిగినా ఎక్కడుంటాడు? త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎదురు తిరిగినా ఎక్కడుంటాడు? ఆలోచించుకోవాలి కదా. బండ్ల గణేష్ డెఫినెట్గా ఇట్లాంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎలాగ ఇంటర్ఫేర్ అయిపోతున్నాడు. నిన్న కాక మొన్న ఆ పూరి జగన్నాథ్ కుటుంబంలో ఎంటర్ అయ్యాడు. ఆ పూరి సరిగ్గా వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం? అదే ఆలోచించుకోవాల్సిన అవసరానికి ఎంతైనా ఉంది. దీన్ని చూసి జనాలు మెచ్చుకోరు, అసహించుకుంటారు. చరిత్రలో కూడా ముందుకు ఎట్టేటట్టు నువ్వు దగ్గరికి వచ్చినట్టయితే నిన్ను దూరం పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. అది బండ్లకని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఒక కమెడియన్గా ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు ఏం తెచ్చుకోలేదు బండ్ల గణేష్ గారు ఆర్టిస్ట్గా. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన ప్రొడక్షన్ నుంచి ప్రొడ్యూస్ చేయడం, ఇలా పెద్దగా స్టార్స్తో చేసేసరికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో చేసేసరికి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేసారు ఆయన. బట్ ఆ తర్వాత నుంచి ఎప్పుడు కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఇట్లా ఎందుకు ఇండైరెక్ట్గా త్రివిక్రమ్ గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో టార్గెట్ చేయాల్సిన అవసరం పడుతుంది? అంటే వార్తల్లో ఉండాలండి ఒకటి. తర్వాత ఏంటంటే అవతల పవన్ కళ్యాణ్కి ఈయనేదో బాధపడుతూ ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక మాట్లాడుతున్నట్టుగా అనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ చాలా అసహించుకుంటాడు. ఇదా పవన్ కళ్యాణ్ గుర్తించాలంటే మాట్లాడే మాటలు ఇవ్వ. అందువలన అది కరెక్ట్ కాదు. నాకు ఆయన బండ్లగానే తెలుసు. అసలు మొట్టమొదటిసారిగా నేను ఆంధ్రప్రభలో ఉంటుండగాను ఆయన గురించి రాసింది నేనే. నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడాడు. ఆంధ్రప్రభలో అంటే శ్రీరాములయ్య సినిమాలో ఒక మూగవాడు క్యారెక్టర్ చేస్తాడు. అంటే అక్కడ శ్రీరాములయ్యని చంపబోతున్నారు అనే విషయం చెప్పడానికి ఈయన మూగవాడు కదా, ఎలా చెప్తాడు? అప్పుడు కింద దొర్లేసి గుండె బాదుకొని ఏడుస్తూ చెప్తాడు. అది చాలా బాగా నచ్చింది నాకు. అది ఇంత పెర్ఫార్మెన్స్ ఉందా నీకు? చాలా బాగా చేశాను ఆయన, చాలా మంచి ఆర్టిస్టు, నిన్నెవరు పైకి తీసుకురావటం లేదని రాసింది నేను, ఇమంది రామారావు ఆంధ్రప్రభలో. కానీ ఇట్లాంటి మాటలు కూడా అసలు పవన్ కళ్యాణ్ పొగుడుతూ మాట్లాడడం కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడాడనమాట. ఎవరైనా పడిపోతారు అంటే ఏమిటి? నువ్వే తప్పరం మెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు దేవుడు లేడు, నా ఊపిరి నువ్వే, నా చావు బ్రతుకులు నువ్వే, నా జీవితం కూడా నువ్వే, నా జీవనాధారం నువ్వే అన్నట్టు మాట్లాడేవాడు ఈరోజు ఎందుకింత తప్పులు మాట్లాడుతున్నాడు? ఎందుకింత 10 మంది అసహించుకునేలా మాట్లాడుతున్నాడు? ఆయన ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.